RTV లైవ్ యాప్ని అప్డేట్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుక్రెయిన్ యుద్ధం తారాస్థాయికి చేరిందా? రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఎక్కడికి చేరుకుందనే అంశానికి సంబంధించి కన్నా ఆ పీక్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. యుక్రెయిన్ పై భారీ దాడులకు దిగింది రష్యా. మరీ ముఖ్యంగా నిన్ననే అమెరికా హెచ్చరించింది, కీవ్ యుక్రెయిన్ రాజధాని కీవ్ పై భారీ దాడులు జరిగే అవకాశం ఉంది, రష్యా భారీ దాడులకు దిగే అవకాశం ఉందంటూ అమెరికా నిన్ననే ఇటు హెచ్చరించింది యుక్రెయిన్కి. బట్ గంటల వ్యవధిలోని ఇప్పుడు రష్యా యుక్రెయిన్పై దాడి చేసింది. రష్యా యుక్రెయిన్ రాజధాని కీవ్పై భారీ క్షిపణులతో మిసైల్స్తో దాడికి పాల్పడింది. డ్రోన్లు మిసైల్స్తో దాడులకు దిగింది రష్యన్ ఆర్మీ. కీవ్లో ధ్వంసమయ్యాయి డ్రోన్లు, క్షిపణులు, ఆర్మీ వాహనాలు. ఇరు దేశాల మధ్య యుద్ధం మరింత భీకరంగా మారింది. 24 గంటల వ్యవధిలోని 1430 మందికి పైగా యుక్రెయిన్ సైనికులు మృతి చెందారంటే అర్థం చేసుకోవచ్చు. రెండు దేశాలకు సంబంధించి ఆ పరిస్థితులు ఏ స్థాయికి పడిపోయాయనేది. గత 2 రోజులుగా చూసుకుంటే పరిణామాలు ఇంకా వేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ నెలాఖరుకి ఈ రెండు దేశాలు కూడా భేటీ కావాల్సి ఉంది. రష్యా యుక్రెయిన్ కూడా శాంతి చర్చల కోసం భేటీ అయ్యే పరిస్థితి. బట్ ఈ నేపథ్యంలోనే, ఈ గ్యాప్లోని ఈ రెండు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు తీవ్రతరం చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి చర్చ జోరెందుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎవరికి ఎవరు కూడా మేము తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇటు యుక్రెయిన్ అలాగే ఉంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు రష్యాకి సంబంధించి రష్యా యుక్రెయిన్ రాజధాని కీవ్ మీద దాడి చేసింది. కీవ్కి సంబంధించి ప్రస్తుతం ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటోంది. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ప్రస్తుతం రష్యా ఇటు యుక్రెయిన్ మీద దాడికి పాల్పడిన సందర్భం. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? ఓకే, మరికొద్దిసేపట్లో మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీకేమనిపిస్తుంది, ప్రస్తుతం ఈ యుద్ధం ఏ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది? ఎందుకంటే రిమెంబర్ 2022 నుంచి యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఫిబ్రవరి నుంచి మొదలైంది ఈ యుద్ధం, కానీ ఇప్పటికి కూడా ఎక్కడ తగ్గిన పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా యుక్రెయిన్పై రష్యా యుద్ధానికి కిమ్ కూడా బేషరతుగా మద్దతు తెలిపిన సందర్భానికి గురించి మాట్లాడుకుంటా అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది. ప్రెసెంట్ యుక్రెయిన్ మీద రష్యా దాడికి పాల్పడింది. ఆ విజువల్ చూద్దాం. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. యుక్రెయిన్ ఎలాగైనా దెబ్బ కొట్టాలనే ఆలోచన ఉంది రష్యా. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ రాజధాని కీవ్పై దాడిని వేగవంతం చేసింది. భీకరమైన మిసైల్స్తో దాడులకు తెగబడింది రష్యా తన ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. యుక్రెయిన్ మీద తన ప్రతాపాన్ని చూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అడుగులు వేస్తోంది, ఏం జరుగుతోంది, కంప్లీట్గా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్, యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ రాజధాని కీవ్ మీద దాడికి పాల్పడింది. ఎన్ని గంటలకు ఈ దాడి చేస్తుంది? అట్ ద సేమ్ టైం అక్కడ ప్రెసెంట్ పరిస్థితి ఏంటి? మొదటి నుంచి ఒకటే, ఉక్రెయిన్ చేసేటువంటి ప్రతీకార దాడి ఉంటుందని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్తున్నారు. నిన్న ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక విషయంపై ట్వీట్ చేశారు. సుమారుగా డొనాల్డ్ ట్రంప్ కి పుతిన్ కి మధ్య 75 నిమిషాల పాటుగా ఒక చర్చ జరిగింది. దీంట్లో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ మనం పరిశీలిస్తే కనుక ఇక్కడ చర్చ చాలా మంచిగానే కొనసాగినప్పటికీ, దాని మధ్య సంభాషణ బాగానే జరిగినప్పటికీ, మా సంభాషణలో ఎక్కడ కూడా ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య శాంతి ఉంటుందనేది మాత్రం భావించలేదు. ఇప్పట్లో శాంతి ఉండదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. చాలా క్లియర్ గా పుతిన్ కూడా తనకు చెప్పింది ఏంటంటే, ప్రతీకార దాడి బదులు తీర్చుకుంటాం, ఈ మొదలు వాడినట్టుగా ఆయన మెన్షన్ చేశారు తన ట్వీట్ ద్వారా.
సో ప్రతీకార దాడి అని అంటే ఏదో ఉక్రెయిన్ టార్గెట్ చేసి ఉక్రెయిన్ ని చిత్తుగా చేయాలన్నా, ఉక్రెయిన్ ని పూర్తిగా కొల్లగొట్టాలన్నా ఒక లక్ష్యం కాదు మాది. కేవలం ప్రతీకార దాడి. వాళ్ళు దాడి చేస్తే డెఫినెట్ గా అంతకంతకు మేము సమాధానం చెప్తామని చెప్పి రష్యా చాలా క్లియర్ గా ఇంటెన్షనల్ గా ఉంది. సో మొన్న మధ్య మనం చూసాం సచిన్, ఇక్కడ బార్డర్ వెంట పెద్ద ఎత్తున అణుప్రయోగాన్ని చేసేందుకు అణుస్థావరాలని మొత్తం కూడా అక్కడ పంపించడం కానివ్వండి, టాక్టికల్ బాంబ్స్ ని బార్డర్ వెంట మోహరించడం కానివ్వండి చూస్తున్నాం రష్యా లాంటిది. సో ఒక డ్రోన్ దాడి ఇక్కడ యుక్రెయిన్ ఎంతకు తెగించిందనంటే 4300 కిలోమీటర్ లోపలికి తమ డ్రోన్లని వుడెన్ హోమ్స్ ద్వారా ఇక్కడికి పంపించి, ట్రక్ల ద్వారా పంపించి రష్యా భూభాగంలోనే ఉక్రెయిన్ దాడులకు పాల్పడింది. అంటే అంత పెద్ద ఒక డైరెక్ట్ గా రష్యా భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చి మరి దాడులు చేసేటువంటి ఒక దుశ్చర్యకి ఉక్రెయిన్ పాల్పడింది. ఒక చిన్న దేశం ఉక్రెయిన్ లాంటి దేశం ఈ రకంగా పాల్పడితే డెఫినెట్ గా రష్యా దగ్గర ఎక్విప్డ్ వార్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో హైలీ సొఫిస్టికేటెడ్ వార్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో మరి రష్యా ఊరుకుంటుందా? అందుకే దానికి తిరిగి దాడిగా 420 డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది. కానీ దాని తాలూకా ఎటువంటి నష్టం జరిగింది ఏంటి అనేది ఇంకా క్లియర్ గా రష్యా కానీ ఉక్రెయిన్ కానీ చెప్పలేదు. ఉక్రెయిన్ ఏం చెప్తుందంటే ఈ 3 ఏళ్లలో అతిపెద్ద దాడిగా ఇటీవల కాలంలో ఆ డ్రోన్ అటాక్స్ తర్వాత రష్యా ప్రతిదాడి చేసినటువంటి ఘటనని వాళ్ళు చెప్తూ ఉన్నారు. పైపెచ్చు మొన్న మధ్య మనం చూసాం బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ కూడా ఒకటి చెప్పుకొచ్చారు. 350 పౌండ్లతో 1,00,000కు పైగా డ్రోన్ ని ఉక్రెయిన్ కి అందించడం సిద్ధంగా ఉన్నాను. ఉక్రెయిన్ కి అందించి రష్యా పైన చేసినటువంటి పోరాటానికి నేను సహకారం అందిస్తానని చెప్పి బ్రిటన్ అధ్యక్షుడు చెప్పడం కానివ్వండి, నాటో దేశాల యొక్క మద్దతును కూడా కూడగట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం, అంతా కలిసికట్టుగా ఉండాలి, ఉక్రెయిన్ రక్షించుకోవాలని చెప్పి కీర్ స్టార్మర్ చెప్పడం, ఇవన్నీ కూడా కాస్త రష్యా పైన కొంత ఒత్తిడి పెంచుతున్నాయి. అంటే ఈ దేశాలని ఒకటవ్వడం, అటు అమెరికా అధ్యక్షుడుగా మొన్న పుతిన్ పైన ఒక డ్రోన్ అటాక్ కి ఉక్రెయిన్ తెరలేపితే ఏకంగా రష్యా అధ్యక్షుడు తప్పు చేస్తాడన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడడం, డబుల్ టంగ్ గా అక్కడ కనబడుతోంది ట్రంప్ యొక్క వ్యాఖ్యలు. సో ఎటువైపు నుంచి అయినా కూడా తమని టార్గెట్ చేయడం కోసం కొన్ని దుష్ట శక్తులని ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి రష్యా అలర్ట్ అయింది. అందుకే ఈ రోజు క్యూబ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడి చేసింది, డ్రోన్లు క్షిపణులతో దాడి చేసింది. సుమారుగా ఈ 24 గంటల్లో 1430 మంది సైనికులు, ఉక్రెయిన్ సైనికులు మరణించారంటే ఇట్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్. సో ఇప్పటి వరకు జరిగినటువంటి 3 ఏళ్ల దాడిలో ఒకేసారి 24 గంటల్లో 1430 మంది సైనికులు చనిపోవడం అంటే చాలా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇది గతంలో కూడా చాలా సార్లు చూసాం. సో ఉక్రెయిన్ పైన పెద్ద ఎత్తున రష్యా దాడి చేయడం, బిల్డింగ్లు కుప్పకూలిపోవడం, హాస్పిటల్స్ కుప్పకూలిపోవడం, చాలా మంది సివిలియన్స్ కూడా హట్ అవ్వడం చూస్తాం. కానీ ఈసారి ఏకంగా 1430 మంది సైనికులు ఒకేసారి 24 అవర్స్ లో మరణించడం అంటే ఇట్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్. ఉక్రెయిన్ కోలుకోలేని దెబ్బ ఇది. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కానివ్వండి, బ్రిటన్ సపోర్ట్ తో, అమెరికా ఇండైరెక్ట్ సపోర్ట్ తో ఆయన కూడా ఏదో రకంగా రష్యాని తిప్పికొట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. అందుకే మన మధ్య 18 నెలల పాటుగా మేము నిర్విరామంగా కృషి చేసి రష్యా పైన డ్రోన్ అటాక్ చేసి అక్కడ యుద్ధ విమానాలను పేల్ చేస్తామని బాహాటంగా, బహిరంగంగా, గర్వంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. అంటే ఎలా అయినా సరే రష్యాని ఓడగొట్టాలి, రష్యా పైన విజయం సాధించాలి, రష్యాని పక్కన పెట్టేసి తన నాటో దేశాలతో కలిసిపోవాలనే ఉద్దేశంతో జెలెన్స్కీ ఉన్నారు. కాబట్టి రష్యా పైన దాడిని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆయన ఒక రకంగా నేనైతే ఇంప్లిమెంట్ చేయగలిగాను, 18 నెలల కృషి అంటున్నారు. సో రష్యాలో $7 మిలియన్, ఒకటి కాదు రెండు కాదు, $7 మిలియన్ సంబంధించి నష్టం వాటిల్లింది. 41 యుద్ధ విమానాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. సో చాలా మంది సైనికులు కూడా హట్ అయ్యారు ఈ ఘటనలో. ఏకంగా పుతిన్ టార్గెట్ చేసినా కూడా ఇంకా ఊరుకుంటూ కూర్చోలేమని చెప్పి చాలా క్లియర్ గా రష్యా కూడా చెప్పొస్తోంది. సో మొన్న మధ్య టర్కీలో కూడా చర్చలు జరిగాయి. టర్కీలో చర్చ బహుశా ఒక శాంతి చర్చల కోసం అంతా భేటీ అయ్యారు. కానీ కొన్ని నిమిషాల పాటు భేటీ జరిగింది. ఆ నిమిషాల పాటు భేటీలో ఎటువంటి అంచనా కొలికి కాలేరు. ఇప్పటితో మాత్రం యుద్ధం ఆగదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి భావాన్ని రష్యా ఉక్రెయిన్ కి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా రష్యా ఇప్పటి వరకు చేసినటువంటి ఈ దాడిలో ఇది ఒక ట్రైలర్ గానే భావించారు. కానీ అంతటి ఒక అగ్నికుండం లాగా పుతిన్ మండిపోతూ ఉన్నాడు. ఉక్రెయిన్ యొక్క చర్యలన్నీ ఆయన తిప్పికొట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఉక్రెయిన్ ఏకంగా ఇక్కడ చాలా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఉక్రెయిన్ డైరెక్ట్ గా రష్యా భూభాగంలోకి వచ్చి దాడులు చేయడం అనేది రష్యా దిగమింగుకోలేకపోతుంది. అందుకే దానికి తిరుగుదాడిగా ఈ రోజు 1430 మంది సైనికులని హతమార్చింది. ఇంకా ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. చాలా ఎక్స్ట్రీమ్ జోన్స్ ని ఇంకా టార్గెట్ చేసే అవకాశం కనబడుతుంది. సచిన్ రైట్ మనోజ్, మొత్తంగా అయితే మాత్రం రష్యా యుక్రెయిన్ పై భీకర దాడులకు దిగింది. ఈ ఘటనకు సంబంధించి అక్కడ యుక్రెయిన్ అధికారులు కూడా ధృవీకరించారంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా స్థానిక మేయర్ ఆయన కూడా ఈ అంశాన్ని ధృవీకరించారు. ఎస్, రష్యా మా మీద దాడికి పాల్పడిందని కూడా చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. వాళ్ళు కూడా ఎక్స్ప్లోషన్స్కి సంబంధించి ఆ పేరుడు సౌండ్స్ విన్నామంటూ కూడా చెప్పుకురావడం ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. అక్కడి ప్రజలు ప్రస్తుతం బంకర్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ బంకర్లు లేని వాళ్ళు తమ పార్కింగ్ ప్రదేశాల్లోకి వెళ్ళిపోతున్నారంటే ప్రస్తుతం రష్యా ఏ స్థాయిలో
యుక్రెయిన్ రాజధాని కీవ్ మీద దాడి చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. గంటల వ్యవధిలోని మిజైల్స్లతో డ్రోన్లతో దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఫైర్కి సంబంధించి అక్కడ ఎప్పుడైతే ఈ ఫైర్కి సంబంధించి ఆ ప్రదేశం తగలబడుతుందని తెలిసిందో వెంటనే ప్రజలందరూ కూడా ఆ అటాక్కి సంబంధించి వార్త తెలియగానే, ఆ అటాక్ మిజైల్స్కి సంబంధించి ఆ వార్త తెలియగానే వెంటనే బంకర్లోకి వెళ్ళిపోయారు. బంకర్లో లేని వాళ్ళు పార్కింగ్ ప్రదేశాలకు వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు రష్యా డ్రోన్లతో బాలిస్టిక్ మిజైల్స్లతో యుక్రెయిన్ రాజధాని కీవ్ మీద దాడికి పాల్పడిందని చెప్పి అక్కడ స్థానికులు కూడా మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో 3 తీవ్రంగా గాయాలయ్యాయి అనేది మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు అక్కడ ఎప్పుడైతే శిథిరాలు పడ్డాయో ఆ శిథిరాలు పడిన తర్వాత డ్రోన్ అటాక్స్ తర్వాత మిసైల్స్ అటాక్ తర్వాత ఆ మంటలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టాయంటూ కూడా అక్కడి స్థానిక అధికారులు హెడ్ ఆఫ్ కీవ్ సిటీ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్పుకొచ్చిందంటే అక్కడ పరిస్థితి మనకు అర్థం పడుతోంది. రష్యా యుక్రెయిన్ గుండెకాయ మీద కొడుతుందని అమెరికా కొద్ది గంటల ముందే హెచ్చరించింది. గంటల వ్యవధిలోని ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రతాపాన్ని ఏంటో చూపించాడు. యుక్రెయిన్ గుండెల మీద తన ప్రతాపాన్ని చూపించాడు. ఎందుకంటే రాజధాని మీద కొట్టడం అంటే ఆషామాషి విషయం కాదు, ఆషామాషి వ్యవహారం కాదు. కీవ్ మేయర్ విటాలీ క్లిట్స్కో అని చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా 2-3 ప్రాంతాలకు సంబంధించి యుక్రెయిన్ క్యాపిటల్ కీవ్లోని 2-3 ప్రాంతాల్లో తీవ్రమైన దాడులు జరిగాయి. యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ని యాక్టివేట్ చేయడం జరిగింది. కీవ్లోని ఓబలాన్ కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో అంటూ కూడా ఆయన తన టెలిగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చారు. అంతేకాదు అటాక్స్ క్యాపిటల్ మీద అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. ప్రజలని సురక్షిత ప్రాంతాల్లోకి చేరుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం ప్రస్తుతం అక్కడ ఆందోళనకర పరిస్థితికి అద్దం పడుతోంది. దాంతోపాటు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం జరుగుతోంది. ఇటు యుక్రెయిన్ని రక్షించుకోవడమే, యుక్రెయిన్ను కాపాడుకోవడమే తమ లక్ష్యం అంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా యుక్రెయిన్ కూడా తెలుసు రష్యా ఏ క్షణాన్నైనా దాడికి తెగబడే అవకాశం ఉంది అంటూ. ఎందుకంటే కొట్టింది మామూలు దెబ్బ. రష్యా తన ప్రతాపాన్ని ఏంటో చూపించింది. ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో